దేవుడు తన మహిమను, తనను, తన వాక్యాన్ని ఎక్కడ ప్రత్యక్షపరుచుకున్నా అనవసరంగా ఆయన ప్రత్యక్షపరచుకోడు, అనవసరంగా మాట్లాడు. మనం బోర్ కొట్టినప్పుడు అనవసరంగా ఫోన్ చేసి బాగున్నామంటాం. అనవసరంగా అరే ఇబ్బందిగా ఉంది, ఎండాకాలం పిల్లలు ఇంటికి వచ్చారు సెలవులకి, కనీసం చెల్లెలోళ్ళ ఇంటికన్నా వెళ్దాం, అక్కడికన్నా వెళ్దాం, ఏదో ఒక ఆలోచన వస్తుంటాయి కదండి. చేతిలో డబ్బులుండే సమయం ఉందనుకోండి, మీకేమనిపిస్తుంటుంది? ఆన్లైన్లో అది చూసుకుందాం, ఇది చూసుకుందాం, బంధువుల ఇంటికి వెళ్దాం, ఇది వెళ్దాం, ఇది అందాం, పిండంట్లు వండుకుందాం, ఇట్లా ఏదో ఒక ఆలోచన వస్తుంది. కానీ దేవుడు మనుష్యుడు వంటి కాదు. ఆయన ఉద్దేశములను కలిగినవాడు. హల్లెలూయ. నియమములను కలిగినవాడు. హల్లెలూయ. ఆయన ప్రణాళికలను కలిగినవాడు, ఉద్దేశములు కలిగినవాడు. ఆయన ఊరికే ఏది కూడా ఆయన మాట్లాడడు, ఊరికే ఏది చేయడండి. దేవుడు ఏది చేసినా, ఏది మాట్లాడినా దానికి ఒక ఉద్దేశం ఉంటుంది. దేవుని మహిమ కలుగునుగాక. హల్లెలూయ. ఈ 3 రోజుల కూటాలకు దేవునికి ఒక ఉద్దేశం ఉన్నది. ఇది నమ్మండి అందరూ. హల్లెలూయ. సో దేవునికి ఒక ఉద్దేశం ఉన్నది. ఏదో సంఘం ప్రతి సంవత్సరం మీటింగులు పెట్టాలి, లేకపోతే అన్న ఆనవాయితీతో ఇక్కడ ఎప్పుడు మీటింగులు జరగలేదండి. ఈ మీటింగులు కూడా లాంగ్ గ్యాప్ అయింది, కొంచెం ప్రజల్ని కొంచెం సలిమంటేద్దామని ఈ మీటింగులు పెట్టాల. దేవుడు తన ఒక ఉద్దేశము చేత ఇవి ఏర్పరిచాడు. చాలా స్ట్రెస్. ఈ మీటింగ్లు చూడడానికి చిన్న ఏర్పాట్లే. మరి సుధాకరు, అగస్టిన్, మరి ఇమ్మానియల్ టెంట్ హౌస్లో పనిచేసే పిల్లలిద్దరు, నేను వచ్చేసరికి మధ్యాహ్నం పాపం సొలసిపోయారు పాపం, వంగిపోతున్నారు. ఎండకి కనుక జమ్ము కోసి అక్కడ పడేస్తే ఎట్లా అయిపోతూ ఉన్నారు. చాలా కష్టపడ్డారు, మంచి ఏర్పాట్లు చేశారు. సంఘంలో మీరు కూడా ప్రార్థన చేశారు. మనకు సమృద్ధి జీవం అనే గ్రూప్ ఉంది, ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నారు, సంఘంగా ప్రార్థన చేస్తున్నారు, ఆర్థికంగా సహకరించారు, మరి పరిచర్య చేశారు. అందరిని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. నిశ్చయముగా దేవుడు మీరు విత్తిన దానికి, చేసిన దానికి 100 అంతల ఫలమును ఆయన మీ కుటుంబములకు మీకు దయచేయను గాక. హల్లెలూయ. సో నేను నమ్ముతున్నాను, ఈ కూటాలు దేవుడు ఒక ఉద్దేశం చేత నిర్మించాడు, ఏర్పాటు చేశాడు. నేను అనుకుంటున్నాను, ఒక సేవకునికి ఇది నా బాధ్యత అని నేను అనుకోవట్లేదు. నా కొరకు దేవుడు దీన్ని ఏర్పాటు చేశాడు. హల్లెలూయా. నా కుటుంబం కొరకు ఏర్పాటు చేశాడు, నా పిల్లల కొరకు, నా భార్య కొరకు ఏర్పాటు చేశాడు. దేవుడు నా పిలుపును నెరవేర్చడానికి దేవుడు నాకు ఈ కృపనిచ్చాడు. దేవుడు నన్ను బలపరచడానికి, దేవుడు నాకు విడుదలనివ్వడానికి, దేవుడు మరి ఎక్కువ కృపలోనికి నన్ను నడిపించడానికి దేవుడు నా కొరకు ఈ యొక్క తేదీలను అనుగ్రహించాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. దేవుడు నమ్మకమైన మాట. దేవుడు నేను గత రాత్రి నేను కూర్చొని ఆలోచిస్తూ ఉన్నానండి. సుమారు ఒక 1 గంట 12:30 సమయంలో ఆలోచిస్తూ ఉన్నాను చాలా విషయాలు. దేవుడు నా హృదయంలో మాట్లాడిన ఒక మంచి మాట ఏంటంటే, గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్, అంటే దేవుడు నమ్మదగినవాడు. హల్లెలూయా. ఆయన మాట ఇచ్చినప్పుడు దాన్ని నెరవేరుస్తాడు, ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేరుస్తాడు. దేవుడు తాను ఉద్దేశించినది ఏది కూడా తన చేతులతో తనకు తనగా భంగపరచడు అని చెప్పండి. హల్లెలూయా. దేవుడు నా కొరకు ఉద్దేశించినది ఏదైనాను కూడా అది నిష్ఫలము కాదు, ఆయన మాట వ్యర్థము కాదు, ఆయన మాట వెనుకకు తీసుకోడు దేవుడు. ఎంతమంది మీరు మరి అనేక సందర్భాల్లో, అనేక విషయాల్లో మీరు అనుకున్నవి జరగనప్పుడు, మీరు అనుకున్న వాటిలో ఓటమి చెందినప్పుడు, చాలా విషయాల్లో దేవుడు మిమ్మల్ని ఏదో దూరం చేశాడు, దేవుడు మిమ్మల్ని తృణీకరించాడు, దేవుడు మీ విషయంలో ఏదో కక్ష కట్టాడని మీరు అనుకుంటున్నారేమో. లేదు. దేవుడు తాను ఉద్దేశించిన మాటను, తాను సంకల్పించిన సంకల్పాలను నెరవేర్చుటలో ఆయన ఎల్లప్పుడూ ఆసక్తిని కలిగి ఉంటాడు. అది దేవుని యొక్క నీతి, దేవుని యొక్క యథార్థత, దేవుని యొక్క గుణలక్షణములు, దేవుని యొక్క నమ్మకత్వం అండి అది. హల్లెలూయా. కాబట్టి యెషయా అంటాడు, నా మాట, నేను పంపిన మాట నిష్ఫలముగా ఏది తిరిగి నా యొద్దకు రాదు అంటాడు. సరే, మరి మీ యొద్దకు దేవుడు ఎన్నోసార్లు దేవుని సేవకుల ద్వారా, వాక్యం ద్వారా, మీరు వాక్యాన్ని చదువుతున్నప్పుడు, వాక్యాన్ని వింటున్నప్పుడు ఎన్నోసార్లు మీ విషయమై దేవుడు వాక్యం ద్వారా మాట్లాడాడు, దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడాడు, దేవుని సేవకుల ద్వారా మాట్లాడాడు, దేవుని సేవకుల ద్వారా ప్రవచించబడ్డాడు. దేవుడు ఎన్నో రూపకముగా మీతో మాట్లాడాడు. మీరు ప్రార్థించినప్పుడు దేవుడు మాట్లాడాడు, దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. జ్ఞాపకం ఉంచుకోండి. అవన్నీ కూడా ఒక ప్రసంగ పీఠికలు, ఏదో ఒక జ్ఞానము, ఏదో కూటంకి వెళ్ళాం కాబట్టి ఈరోజు ఒక మెసేజ్ చెప్పారు, ఆయన బాగా చెప్పాడు, ఈయన బాగా చెప్పాడు, పలానోళ్ళు బాగా చెప్తారు, ఇలాంటివి కాదండి. అది హరికథలు కాదు, లేకపోతే నాటకాలు కాదు, బుర్రకథలు కాదు.
మీరు ఎప్పుడు వాక్యం విన్నా, ఎప్పుడు చదువుతున్నా దేవుడు దాన్ని నాతో మాట్లాడుతున్నాడు అని ఎప్పుడైతే నువ్వు దేవుని యొక్క వాక్కుని నువ్వు జీవమ కలిగినదిగా, శక్తి కలిగినదిగా, నిన్ను సరిచేసేదిగా, నిన్ను విడిపించేదిగా, హల్లెలూయ, నిన్ను బ్రతికించేదిగా, నీ కొరకు సమకూర్చేదిగా, నీ కొరకు నూతన ద్వారాలు తెరిచేదిగా నువ్వు ఆ వాక్యాన్ని చూస్తావో, ఆ వాక్యాన్ని తీసుకొని మొదటిగా నీ హృదయంలో భద్రముగా పెట్టుకుంటావు. హల్లెలూయ. అందుకే సామెతల గ్రంథం అంటాడు, నా వాక్యాన్ని నువ్వు దాచుకో, నా వాక్యాన్ని భద్రపరుచుకో, నా వాక్యాన్ని నీ హృదయంలో పెట్టుకో, అది నిన్ను జ్ఞానము కలిగిన వ్యక్తిగా చేస్తుంది. హల్లెలూయ. అది నిన్ను చిక్కుల్లో పడనేదు అంటాడు. దేవుని వాక్యం గురించి 119వ కీర్తనలో ఎన్నో విషయాలు, నా పాదములకు దీపం అంటాడు, వెలుగు అంటాడు, జీవం అంటాడు. దేవుడు బైబిల్ గ్రంథం అంతటిలో దేవునికి మొర్ర పెట్టిన ప్రతిసారి, దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడిన ప్రతిసారి, దేవుని వైపు మళ్ళుకున్న ప్రతిసారి కూడా దేవుడు తిరిగి వారికి సమకూర్చేటువంటి మాటను తెలియజేశాడు. తరతరములకు గురించి మాట ఇచ్చాడు. దావీదు యొక్క పశ్చాత్తాపంలో దావీదు పశ్చాత్తాపడి ప్రార్థన చేసినప్పుడు దావీదు వరకే దేవుడు దీవించలేదండి. దావీదు యొక్క యథార్థమైన హృదయం, నాతాను ప్రవక్త వచ్చి ఇదిగో నువ్వు ఇలాంటి దుష్కార్యం చేశావు, ఇదిగో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు చెప్పినప్పుడు రాజు తను తగ్గించుకొని తను పశ్చాత్తాపడి ఎప్పుడైతే ప్రభు సన్నిధిలో ఒప్పుకున్నాడో, ఎప్పుడైతే దేవుడు తన జీవితంలో ఆయన సంబంధము తన యొక్క ఆత్మ ద్వారా కంటిన్యూగా నాకు కావాలి, నీ ఆత్మ నా ఎదురు నుంచి తీసివేయద్దని ఎప్పుడైతే ప్రాధేయపడ్డాడో, దేవుడు ఆయనను క్షమించటమే కాదండి, ఆయనను దగ్గరగా తీయటమే కాదండి, తరతరముల కొరకైన సింహాసనము గూర్చినటువంటి తన పిల్లల గురించినటువంటి వాగ్దానాన్ని దేవుడు తనకిచ్చాడు, నిబంధనను చేసుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు మన పశ్చాత్తాపం, ఈరోజు మన ప్రార్థన, ఈరోజు దేవుణ్ణి మన హృదయం తెరిచి ఆయన ఆహ్వానిస్తున్నప్పుడు ఆయన నీ కొరకే కాదు, నీ పరిస్థితులకు కాదు, పుట్టబో పిల్లలకు కూడా ఆయన ప్రమాణం చేయబోతున్నాడు. జ్ఞాపకం ఉంచుకోండి. అది డబ్బుతో కాదు, అది వ్యాపారంతో కాదు, అది పలుకుబడితో కాదు, అది రాజకీయంతో కాదు, దేనితో చేయలేనిది కూడా దేవుడు తన మాట ద్వారా తెలియజేయబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. 1 కొరింథీకి రాసిన పత్రికలో 1వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు గారు కృతజ్ఞతగా ఒక లేఖని రాస్తుంటాడు కొరింథీలకు రాసిన పత్రికలో. నేను మోస్ట్లీ 15-20 మినిట్స్లో నేను ఈరోజు ముగిస్తాను. ఎందుకంటే ఈరోజు ఫస్ట్ డే, మనందరం కొంచెం లేట్గా కూడారు. రేపు మీరు సమయానికి రావాలి, ఓకేనా? సో అతిశయించడానికి చెప్పట్లేదు, మీకు మనం ఇక్కడే కలిసి భోజనం చేసుకొని వెళ్ళాలి. అందుకని మీరు ఇంటి దగ్గర ఆ ప్రోగ్రాములు పెట్టుకోకుండా మీరు ఎర్లీగా రావాలి అని చెప్పేసి సో వీళ్ళకి ఈ సెషన్ పెట్టాం. లేదంటే ఈ రిస్క్ పెట్టుకోకుండా వచ్చి మీరు కొంతమంది సలహా ఇచ్చారు, పాస్టర్ గారు అందరూ మేము ఈ గ్రామంలో కదండి, ఎందుకు ఖర్చు, మనకంటే ఖర్చు అని కాదు, ఎందుకు మనం ఇక్కడే భోజనం ఏర్పాట్లు చేసుకున్నామంటే మీరందరూ సమయానికి వచ్చి సమయానికి వాక్యాన్ని విని, ఈ 3 రోజులు దేవుని వాక్యాన్ని విని, దేవుని వాక్యాన్ని మీ హృదయంలోకి తీసుకొని మీరు విశ్వాసంలో బలము పొంది నిరాశలో నుంచి బయటికి రావాలి. హల్లెలూయా. దేవుని యొక్క కార్యాలు మీ జీవితంలో పొందుకోవాలి. ఒక్క నిమిషం కూడా వ్యర్థం కాకూడదు. 7:30 గంటల నుంచి 10 గంటలు చాలా తక్కువ సమయం కదండి, అవునండి. ఈ సమయాన్ని మనం సద్వినియోగపరచుకోవడానికి రేపు మీరు సమయానికి రాగలరని ఆశిస్తున్నాను. హల్లెలూయా. పాపం మీరు పొలం పనులు వెళ్ళి ఉద్యోగరీత్యా రాకపోతే అది వేరే విషయం, కానీ ఇంటి దగ్గర ఉండి మీరు సమయానికి రావాల్సిందిగా మీకు మనవి చేస్తున్నాను. హల్లెలూయా. సో 1 కొరింథీకి రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 4వ వచనం నుంచి నేను చదువుతాను. క్రీస్తు యేసునందు, నేను చదువుతున్నాను, అందరూ వినండి, శ్రద్ధగా చూడండి. బైబిల్ లేని వారు వినండి, బైబిల్ ఉన్నవారు చూడండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపించిన చోట, మీకు మాట్లాడిన చోట అక్కడ అండర్లైన్ చేసుకోండి, అక్కడ రాసుకోండి, నోట్స్ రాసుకోండి. క్రీస్తు యేసునందు మీకు అనుగ్రహింపబడిన దేవుని కృపను చూసి మీ విషయమై నా దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. దేని గురించి? కొరింథీ సంఘానికి అనుగ్రహించబడిన కృపను గురించి అపోస్తులుడైన పౌలు గారు కృతజ్ఞతలు ఎల్లప్పుడూ చెల్లిస్తున్నాడు. మనం థ్యాంక్స్ ఎవరైనా సహాయం చేస్తే ఒకసారి చెప్తాం, థ్యాంక్స్ అండి అని చెప్తాం, అవునండి, మేలు చేస్తే. కానీ పౌలు గారి హృదయం చూడండి, కొరింథీ సంఘానికి అనుగ్రహింపబడిన దేవుని కృపను బట్టి ఒకసారి కాదు, ఆదివారం కాదు, బుధవారం కాదు, శనివారం కాదు, మీటింగ్ రోజు కాదు, ఎల్లప్పుడూ దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడండి. పౌలు గారికి తెలియజేసినందుక, సంఘానికి తెలియజేసినందుక?
అంటే సంఘాన్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో చూడండి అపోస్తులైన పౌలు గారు. అందుకే అపోస్తులు పౌలు గారికి ఆ శిష్యులందరికంటే అధికమైన ప్రత్యక్షతను కృపనిచ్చాడు. అందుకే నన్ను వెతికిన వారికి దొరికితిని అంటాడు. చూడండి, దేవునిని వెతుకుట అనగా ఆయన వాక్యము ద్వారా ఆయన ప్రత్యక్షమవుతూ ఉంటాడు. ఆమెన్, హల్లెలూయా. ఆయనను వెతుకుట ఆశ, దప్పిక కలిగిన వారి మీద ప్రవాహ జలాలు అంటాడు. అంటే ఎల్లప్పుడూ కూడా ఒక డిజైర్, అంటే దేవుని కొరకు తృష్ణ కలిగి ఉన్నప్పుడే ఆయన మనకి మర్మములను బయలుపరుస్తాడు. హల్లెలూయా. మన జీవితంలో ఆయన అధికమైన జోక్యాన్ని కలిగించుకుంటాడు. ఇద్దరు స్నేహితులు మాటి మాటికి కలుసుకుంటున్నప్పుడు ఎక్కువగా మనం ఎవరు చూడకండి ప్లీజ్. ఎక్కువగా ఎవరితో మీరెవరు కూడా లెగిసి అటు తిరగండి. మీరు ఎక్కువగా ఎవరితో సంబంధం కలిగి ఉంటారో మీ మధ్యలో రాకపోకలు, ఇచ్చిపుచ్చుకోవటం, భరోసా అనేది ఎక్కువగా ఉంటుందండి. ఆమెన్, హల్లెలూయా. దేవునితో నువ్వు ప్రార్థించినప్పుడు నీ అవసరతల కొరకు మాత్రమే ప్రార్థించటం కాదు, నీవు దేవుడు నీతో మాట్లాడాలని నువ్వు ప్రార్థన చేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. మనం ఎప్పుడు ప్రార్థన చేస్తాం? మనకి అవసరతలు ఉంటే ప్రార్థన చేస్తాం, అవునండి. కానీ దేవుని మనం సమయాన్ని ఎందుకు ఇవ్వాలంటే దేవుడు అనేక మేలులు, రాబోవచ్చున్న మేలుల విషయమై మనకు బోధిస్తాడు. అట్లానే మన జీవితంలో రాబోతున్నటువంటి ఉపద్రవములు, అపవాది యొక్క తంత్రములను కూడా ఆయన మనకు బయలుపరిచి వాటిని రద్దుపరచుటకు ఆయన మనలను ప్రార్థనలో వాడుకుంటాడు. ఆమేన్, హల్లెలూయా. అందుకే యేసయ్య తన శిష్యులకు చెప్పిన ఒక విషయంలో, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు ప్రార్థన చేయండి. ఎలా ప్రార్థన చేయండి? మెలకు కలిగి, అంటే మెలకు కలిగి ఉంటే కేవలం శారీరకమైన మెలకువే కాదండి, ఆత్మలో మెలకు కలిగి. హల్లెలూయా. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నాడండి. అతను ఇంటికి వచ్చినప్పుడు ఒక మంచి హోదా కలిగిన గవర్నమెంట్ ఉద్యోగస్తుడు ఉన్నాను అనుకోండి, తను ఎల్లప్పుడూ కూడా గవర్నమెంట్తో సంబంధం కలిగి ఒక బాధ్యతాయుతమైన వ్యక్తిగా తను మసులుకోవాలి. నా డ్యూటీ అయిపోయింది కదా అని చెప్పేసి ఒక పోలీస్ ఆఫీసర్ ఇంటికి వచ్చి తను ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించకూడదు. ఎందుకంటే తను అనేకమైన వ్యక్తులకు బాధ్యత కలిగిన మోడల్, అంటే మాదిరికరమైన వ్యక్తి. అనేకుల కొరకు ప్రభుత్వం ఆయన అనేకులకు మేలు చేయటకు, ప్రొటెక్ట్ చేయడానికి, సర్వీస్ చేయడానికి ఆయన నియమించింది. కాబట్టి ఆయనకి పౌరుషమున్నా, రోషమున్నా, బలమున్నా అవి మనవలే ప్రదర్శించకూడదు. ఆమేన్. ఎందుకు? తనొక బాధ్యతలో ఉన్నాడు కాబట్టి. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఇక్కడ అపోస్తులుడైన మన ప్రార్థనలో మనం దేవునితో మాట్లాడుతున్నప్పుడే మనం ఆయన పిల్లలుగా, ఆయన వారసులుగా, దేవుడు మనల్ని సంఘక్షేమము కొరకు, మన బంధువుల కొరకు, అధికారుల కొరకు, దేశము కొరకు అనేక రకాలుగా దేవుడు తన మేళ్లను, తన ఉద్దేశాలను, తన సంకల్పాలను నెరవేర్చడానికి ఆయన పిల్లలుగా మనల్ని ప్రార్థన ద్వారా వాడుకుంటూ ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా. ప్రవచనాత్మకంగా వాడుకుంటుంటాడు. బంధకాలు తెంచుటకు వాడుకుంటాడు. హల్లెలూయా. బందీలుగా ఉన్నవారిని, చెరలో ఉన్నవారిని విడుదల కలిగించుటకు తండ్రి అయిన దేవుడు క్రీస్తుని పంపిస్తారని యెషయాలో చెప్పిన ప్రవచనము క్రీస్తు ద్వారా నెరవేర్చబడినట్లు ఆయన అధికారము ఆయన యందు విశ్వసించు ఆయన పిల్లలకిచ్చి అనేకుల యొక్క బంధకాలు తెంచుటకు దేవుడు ఆయన పిల్లలుగా మనల్ని ఈ లోకంలో పెట్టుకున్నాడు. కాబట్టి నిరంతరము విసుకక అని చెప్పండి, విసుకక, ఎడతెగక మనం ప్రార్థిస్తూ ఉండాలి. ప్రార్థన అనేది దేవునితో సంబంధం, సహవాసం. దట్ ఈస్ ప్రివిలేజ్. మనకి ఎవరన్నా గొప్ప గౌరవమైన వ్యక్తులు మనతో మాట్లాడుతున్నారు అనుకోండి, ఈ డయాస్ మీద ఒక ముఖ్యమంత్రి గారు, మినిస్టర్ గారు, కలెక్టర్ గారు వచ్చి మిమ్మల్ని ప్రత్యేకంగా పిలిచి మీతో మాట్లాడుతుంటే మీకు ఒక ఆధిక్యతలాగా ఫీల్ అవుతారు కదా. ప్రార్థన అనేటువంటిది దేవుడు మనకిచ్చే ఆధిక్యత. హల్లెలూయా. అందుకే విసుకకూడదు. మీరు ఎప్పుడైనా ఒక కూలి పనికి వెళ్ళి, లేకపోతే ఒక ఉద్యోగానికి వెళ్ళి, ఒక కాంట్రాక్ట్ పనికి వెళ్ళి, మీరే ఆ పిల్లోడిని ఎవరు గమనించకండి, పిల్లోడిని ఆడుకోనండి. మరియమ్మ గారు ఇట్లా అనకు, పడడు, ఆడుకోనండి, ఎవరు గమనించకండి, దయచేసి నాకు వెళ్ళి చూడండి, ఓకేనా? పిల్లోడు ఆడుకోవాలి, మీరు కాన్సన్ట్రేషన్ చేయండి. హల్లెలూయా. కాబట్టి నేనేం చెప్తాను, ఒక అధికారి మనల్ని పిలిచి మాట్లాడుతుంటే మనం ప్రివిలేజ్గా ఉంటాం. దేవుని పిల్లలు దేవుని సన్నిధిలో గడుపుట అనేటువంటిది, దేవుడు నీకు మర్మములను మాట్లాడుట,
శోధనలను తెలియచేయట్లా, భవిష్యత్తును గురించిన జ్ఞానాన్ని నీకు ఇస్తూ ఉన్నాడు అనుకోండి, నీకు సంతోషం ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఈ లోకంలో డబ్బు చేసేది డబ్బు చేస్తుంది, అధికారం చేసేది అధికారం చేస్తుంది, రాజకీయం చేసేది రాజకీయం చేస్తుంది, మనిషి బలంతో చేసేది చేస్తుంది. కానీ ప్రార్థనతో చేసేది ఏటికి పోల్చుకోవడానికి వీలు లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే సమ్ టైమ్స్ మన ప్రార్థనల ద్వారా మన ఇంట్లో వాళ్ళు శోధనల నుంచి తప్పించబడతారు. మన ప్రార్థన మన యొక్క కుటుంబస్తులకు భద్రత కలిగిస్తూ ఉంటుంది. హల్లెలూయా. నువ్వు చేసే ప్రార్థన చాలా ప్రాముఖ్యం. అనుకోవచ్చు, నాకు చదువు లేదు, నాకు డబ్బు లేదు, నాకు అందం లేదు, నేను ఏ పార్టీ దాన్ని అని అనుకోవచ్చు. జ్ఞాపకం ఉంచుకో, శరీర రీతిగా నువ్వు ఏ పార్టీ దానివో, అది పురుగువో చిన్నదానివో, చిన్న కులమో, చిన్న మతమో, చిన్న ఎత్తు కలిగిందనో, చదువు లేదో నాకు తెలియదు. కానీ ఆత్మీయతను బట్టి నిన్ను చూసుకుంటే నీవు ఈ లోకములో ఉన్న గనులు అనబడిన వారందరికీ కూడా నువ్వు గనురాలివి, గనుడివి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ అపోస్తులుడైన పౌలు గారు ఎల్లప్పుడూ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాడు. 5వ వచనంలో, క్రీస్తును గురించిన సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున, క్రీస్తును గురించిన సాక్ష్యము మీలో స్థిరపడినందున ఆయన యందు మీరు ప్రతి విషయములోను, అనగా సమస్తోపదేశములోను సమస్త జ్ఞానములోను సంపూర్ణులైతిరి. ఆమేన్, హల్లెలూయా. ఆత్మీయ విషయాలను బట్టి, వాళ్ళకి అనుగ్రహించిన కృపను బట్టి, మరి వారికి అనుగ్రహించబడినటువంటి జ్ఞానమును బట్టి, వారి కృపా వరములను బట్టి కూడా వాళ్ళు ఎలా ఉన్నారంట? సంపూర్ణులుగా ఉన్నారు. గనుక ఏ కృపావరమునందును లోపము లేక, ఆమేన్, హల్లెలూయా, ఏ కృపావరమునందును లోపము లేక మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఎన్ని విషయాలు వాళ్ళు చూడండి, కృపావరముల విషయంలో, జ్ఞానముల విషయంలో, అన్ని విషయంలో వాళ్ళు ఎలా ఉన్నారంట? సంపూర్ణులుగా ఉన్నారంట. అయితే ఇక్కడ అంటాడు, కృపా లోపం లేని మీరు ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఇదేంటిది? 8వ వచనం, మన ప్రభువైన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులై ఉండునట్లు అంతము వరకు ఆయన మిమ్మలను స్థిరపరచును. హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తును తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. ఇది చాలా ప్రాముఖ్యం. తన కుమారుడైన యేసుక్రీస్తు సహవాసమునకు మిమ్మలను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చూడండి, ఇక్కడ కొరింథీకి రాసిన పత్రికలో నమ్మకమైన వాడు అని గ్రీకు పదములు ఏముందంటే పిస్టోస్ అంటారు. అంటే నమ్మదగిన వాడు అనే భావన కూడా తెలియజేస్తుంది. నమ్మదగిన వాడు అంటే నమ్మొచ్చేమో, నమ్ముకోవచ్చేమో కాదు, నమ్మదగిన వాడు. ఆమేన్, హల్లెలూయా. అంటే స్థిరపరచబడ్డాడు దేవుడు. దేవుని నమ్మడానికి స్థిరుడైన వాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క విశ్వసనీయత, అతని యొక్క లక్షణాలు, ముఖ్యంగా దేవుని యొక్క ప్రేమ, ఆయన యొక్క న్యాయము, ఆయన యొక్క నీతిపై ఆధారపడి ఉంటుంది. హల్లెలూయా. నమ్మకత్వము, దేవుని నమ్మకత్వం దేవుని మీద ఆధారపడి ఉంటుంది. తెలుసా, మనం దేవునిని నమ్మడానికి మన దగ్గరున్న అర్హత ఏంటి? కాదు, మన అర్హత కాదు. దేవుని నమ్మడానికి మనకు అర్హత కాదు కావాల్సింది. దేవుడు ఆయన గుణ లక్షణములను మనం ఎరిగినప్పుడు ఆయన నమ్ముట అనేది మనం ప్రారంభిస్తాం. దేవునికి మహిమ కలుగును గాక. 1 మాట తప్పినవాడు, 2వది నీతిపరుడు, 3వది ప్రేమ కలిగిన వాడు. హల్లెలూయా. 4వది న్యాయం కలిగిన వాడు, 5వది పవిత్రుడు. హల్లెలూయా. కాబట్టి మనము దేవునిని విశ్వసించుటకు మనము ఏమాత్రము వెనుదీయవలసిన అవసరత లేదు. ఎల్లప్పుడూ ఆయన నమ్ముకోవచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు నమ్మకమైన వాడు అనే వాస్తవం పాత నిబంధనలో చాలాసార్లు మనం చూస్తాం. ఉదాహరణకి 12వ అధ్యాయంలో అబ్రహాము యొక్క జీవితంలో మనం చూసుకున్నట్లయితే, దేవుడు తను అప్పటికే ఎన్నో పెద్దవాడయ్యాడు, ఒంటరిగా ఉన్నాడు, ఆస్తిపాస్తులున్నాయి, పిల్లలు లేరు. కానీ దేవుడు స్వరము ద్వారా చెప్పాడు, అబ్రహామా అన్నాడు. ఆయన పేరు తెలియదు, ఊరు తెలియదు. అబ్రహాము అంతకుముందు ఎన్నో కుల దైవములను ఇంట్లో కలిగి ఆరాధిస్తున్నాడు. కానీ ఎప్పుడు అలాంటి స్వరాన్ని ఆయన వినలేదు, ఎప్పుడు ఎవరు ఆయనతో మాట్లాడలేదు. కానీ ఒకరోజు ఒక స్వరం మాట్లాడుతుంది, అబ్రామ్, అబ్రామ్, నేను నిన్ను చూపించి దేశానికి నీ తల్లిదండ్రులను, అన్నదమ్ములకు అందరిని వదిలివేసి వస్తే నేను నిన్ను దీవిస్తాను, నిన్ను గొప్ప చేస్తాను,
నీ యందు సకల వంశాలు నేను ఆశీర్వదిస్తాను, నిన్ను దూషించిన వారిని నేను శపిస్తాను అని 7 రకాలైన ఆశీర్వాదములను ఆయన తెలియజేశాడు. అబ్రహాం అంతకుముందు ఎప్పుడు కని విని ఎరగనటువంటి ఆ దైవం యొక్క ఆ స్వరాన్ని విని, ఆ స్వరాన్ని బట్టి ఆయన ఎక్కడికి వెళ్ళాలో చెప్పలేదు. కానీ దేవుడు బయలుదేరమన్నప్పుడు తనందరిని వదిలి బయలుదేరి ప్రారంభించాడు తన యాత్రని. హల్లెలూయా. అబ్రహాముకి ఎన్నో శోధనలు వచ్చినాయి. అబ్రహాము వయసు గతించిపోతుంది. అబ్రహాం యొక్క శరీరము తన భార్య యొక్క శరీరం ఉడికిపోయింది. సుమారు 99 సంవత్సరాల వరకు వచ్చినాయి. తన భార్యని అపహరించుకెళ్ళారు. కానీ దేవుడు వారికి బుద్ధి చెప్పాడు. హల్లెలూయా. తన భార్యతో పాటు తన భార్యకి పరిచర్య చేసిన వారిని, తన భార్యకి ధరింపజేసినటువంటి ఆభరణ అన్నిటిని తీసుకొని దేవుడు తిరిగి ఆమెకిచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు అబ్రహాంకి ఏం తక్కువ చేయలేదు. 99 సంవత్సరాల వయసులో దేవుడు 17వ అధ్యాయం అంటాడు, అబ్రహామా, నేను నీ తండ్రి, నేను సర్వశక్తి కలిగిన దేవుడును, నీ కుమారుని ఇవ్వబోతున్నాను. నీకును నా సంతానం, నీ పుట్టే వారందరూ నా సంతానమునకు గుర్తుగా నువ్వు సున్నతిని చెయ్యి అని చెప్పేసి అబ్రహాముతో దేవుడు మాట్లాడి కుమారుడిని ఇచ్చాడు. హల్లెలూయా. దేవునికి మహిమ, కుమారుడిని ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అబ్రహాముకు కుమారుని 99 సంవత్సరాల వయసు ఇచ్చాడు. ఈరోజు పందిరిలో యొక్క మీటింగ్స్లో ఉన్న వాళ్ళందరూ చెప్పాలి, ఈ యొక్క సందర్భాన్ని బట్టి, ఇక్కడ జరిగిన విషయాన్ని బట్టి, ఇక్కడ జరిగిన విషయాన్ని బట్టి 99 సంవత్సరాల వయసులో దేవుడు తనిచ్చిన మాటకు కట్టుబడి మృతతుల్యమైన దేహంలో భౌతికంగా అవకాశం లేనటువంటి ఆ యొక్క దేహంలో దేవుడు గర్భమును ధరించుటకు శక్తిని అనుగ్రహించాడు. అబ్రహాము చేయగలిగింది ఒకటే. అబ్రహాము ఆలోచించాడు, అరే నా భార్య నా యొక్క వయసు గతించిపోతుందని ఆలోచించాడు. కానీ వాగ్దానమును చేసిన వాడు నమ్మదగినవాడు అని మాట్లాడుతున్నాడు. ఈరోజు మనం మాట్లాడాలి. ఏ వాక్యాన్ని, ఏ వాగ్దానాన్ని, ఏ బైబిల్ గ్రంథంలో ఏ లేఖనమును తీసుకుంటున్నావు ఈరోజు, అది దేవుడు, అది ఆయన మాట ఇచ్చిన వాడని, ఆ మాటకు శక్తి ఉన్నదని, ఆ మాట జీవమని, ఆ మాట సజీవమైనదని, నిరంతరము జీవించేవాడు దేవుడిగా ఉన్న ఆయన మాట కూడా నిరంతరము జీవించేదిగా ఉన్నదని, అది కట్టేదిగా ఉన్నదని, అది నిర్మించేదిగా ఉన్నదని, అది నీకు అడ్డుగా ఉన్నటువంటి అడ్డుగోడలను పడద్రోయగలిగినదని, నిన్ను తిరిగి లేపగలడని నీవు ఈరోజు మాట్లాడవలసిన అవసరం ఉన్నది. దేవుని గురించి మందిరంలో నువ్వు సాక్ష్యం చెప్పాలి. ఏమనంటే, అయ్యా నా పరిస్థితి బాగాలేదు, నేను అట్లా ఇట్లా ఇది అది ఇది ఈ చింతలుగా చెప్పాల్సింది. దేవుడు ఏమై ఉన్నాడో. హల్లెలూయా. మన పూర్వీకుల జీవితంలో దేవుడు ఎంత నమ్మదగిన వాడిగా ఉన్నాడో, ఆయన ఎలాగ తన యొక్క ప్రజలకు మాట ఇచ్చి వారికి తోడుగా ఉన్నాడో, ఎలాగ 20 లక్షల మంది ప్రజల్ని మోషే ద్వారా మరి అబ్రహాముకి ఇచ్చిన మాట చొప్పున నీ యందు సకల వంశాలను ఆశీర్వదిస్తానని చెప్పినట్టుగా ఎక్కడో బానిసలుగా ఉన్నటువంటి ఆ ప్రజల్ని విడుదల కలిగించకు మోషే నాయకత్వంలో 20 లక్షల మంది ఒక రాత్రి ఆ గొర్రెపిల్ల యొక్క రక్తం యొక్క సాక్ష్యం ద్వారా ఎలా విడుదల చేశాడో. ఆమేన్. హల్లెలూయా. చెప్పండి. దేవుడు, నేను నమ్మే దేవుడు, నేను ప్రార్థించే దేవుడు నిన్న నేడు రేపు ఒకే రీతిగా ఉన్నాడు. ఐగుప్తులో నుంచి మొదలుపెట్టినప్పుడు విడుదల చేసిన దేవుడు ఈ రాత్రి నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఈ రాత్రి నన్ను విడిపించగలడు. హల్లెలూయా. 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 దేవుడు అబ్రహాముకు కుమారుడు ఇస్సాకుని ఇచ్చాడు. ఇస్సాకును దేవుడు దీవించాడండి. ఇస్సాకు గెరార్లో ఉన్నప్పుడే 26వ అధ్యాయంలోనే, ఇస్సాకు నేను నీ తండ్రి దేవుడును. ఏముంచండి అక్కడ, నిర్గమాకాండం చూడండి, ఆదికాండము 26వ అధ్యాయం చూడండి. ఏమన్నాడు 3వ అధ్యాయంలో, నేను నీకు తోడయుండి, 2వ వచనం, అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము, ఈ దేశమందు పరవాసివై ఉండుము, నేను నీకు తోడయుండి నిన్ను ఆశీర్వదించెదను. చెప్పండి. హల్లెలూయా. ఏలయనగా నీకును నీ సంతానమునకును ఈ దేశములన్నీ ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణమును నెరవేర్చి. హల్లెలూయా. నీ తండ్రితో నేను ప్రమాణం చేశానయ్యా. నీ తండ్రి నన్ను అడగలేదు, నాకు గర్భఫలమి నన్ను దీవించి ఈ ప్రపంచానికి నన్ను గొప్పవానిగా ఆశీర్వాద. అబ్రహాం అడగల, అబ్రహాము దేవుని ఎన్నుకోలా. దేవుని యొక్క ప్రేమ అబ్రహాము యొద్దకు వచ్చింది. హల్లెలూయా.
దేవుని దృష్టి, దేవుని కనికరము అబ్రహాం మీదకి వచ్చింది. పిలిచిన దేవుడు అబ్రహామును పిలిచినది మొదలుకొని తన సంతతి అంతటికి అన్ని సమయంలో దేవుని యొక్క బలమైన హస్తం వారికి తోడుగా ఉన్నదండి. దేవునికి వారు విధేయులైనంత కాలము, దేవుని ఎడలలో విశ్వాసనీతి ఉన్నంత కాలము ఏ శత్రువు ఏ దేశంలో వారిని ముట్టలేకపోయినాయి. హల్లెలూయా. వారి ఎదుట పంచభూతములను దేవుడు అనుకూలపరిచాడు. సముద్రములను పాయలు చేశాడు, నదులను పాయలు చేశాడు, బండలోంచి నీరిచ్చాడు. హల్లెలూయా. సూర్యుని గిబియోన్లో ఆగమని యెహోషువ ప్రార్థిస్తే యుద్ధము ముగిసే వరకు దేవుడు సూర్యుని ఆపాడు తన ప్రజల కొరకు. హల్లెలూయా. దేవుడు అద్భుతములు చేయవాడు. దేవుడు నిన్న నేను రేపు ఒకే రీతిగా ఉన్నాడు. నీ పరిస్థితులు ఎలా దిగజారిపోయినాయో, నువ్వు ఎన్ని రోజుల నుంచి ప్రార్థనకు వస్తూ నువ్వు ఇంకా దేవుని మేలు ఎందుకు పొందుకోలేదు నాకు తెలియదు, కానీ ఈరోజు ఇవ్వగలిగిన సాక్ష్యం ఒకటే. నీ పరిస్థితులు ఎలా ఉన్నా కానీ, ప్రతికూలంగా ఉన్నా కానీ, ఉడికిపోయినట్లుగా ఉన్నా కానీ, తిరిగి వాటిని నేను చేసుకోలేను అనే పరిస్థితులు ఉన్నప్పుడు కానీ నువ్వు చెప్పాలి ఈరోజు ఈ సాక్ష్యాన్ని బట్టి, ఈ వాక్యాలను బట్టి, దేవుని నమ్మకత్వాన్ని బట్టి, దేవుడు మంచివాడు. హల్లెలూయా. దేవుడు నమ్మకమైన వాడు. నేనే అనేక సార్లు తప్పిపోతుంటా, నేనే బలహీనం అవుతుంటా, నేను వాగ్దానాలు మర్చిపోతా, దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేస్తా, ఎన్నోసార్లు ఆయన నాకు ఇచ్చినటువంటి ప్రమాణాలు నేను మర్చిపోతా, ఎన్నోసార్లు ఆత్మీయ విలువలను నేను పోగొట్టుకుంటా, ఎన్నోసార్లు కృపా వరములను నేను నిర్లక్ష్యం చేస్తా, కానీ దేవుడు నన్ను విడిచిపెట్టడు. హల్లెలూయా. ఇక్కడ ఇస్సాకు ద్వారా అనేక విషయాలు చెప్పాడు. అయితే దేవుడు ఇక్కడ అబ్రహాము ద్వారా చెప్పిన వాగ్దానం ప్రకారం మరి గలతీకి రాసిన పత్రికలో 3వ అధ్యాయం 6-9 ప్రకారం అన్య జనులను మనల్ని కూడా అబ్రహాం విశ్వాసమును బట్టి అబ్రహాం యొక్క వాగ్దానములకు వారసులుగా చేశాడు. అది ఒక్కటి చూడండి. గలతీకి రాసిన పత్రిక 3వ అధ్యాయము 6-9 వచనాలు. అబ్రహాము దేవుని నమ్మినందున అది అతనికి నీతి అని ఎంచబడెను. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకొనుడి. ఆమేన్. కాబట్టి విశ్వాస సంబంధులు అంటే ఒకసారి యేసయ్యను మంచుడని చెప్తే కాదు, విశ్వాసం అనేది దేవునితో ఒక సంబంధం. దేవునిని నమ్ముట అనేటువంటిది హృదయం యొక్క సాక్ష్యము. దేవునిని నమ్ముట అనేటువంటిది దేవుని ఎడల విశ్వాసం ద్వారా నీ సంబంధాన్ని కొనసాగించుట. నువ్వు ఒక వ్యక్తిని నమ్మావు, డబ్బు ఇస్తావు, అవసరాలకు ఇస్తావు, ఏదో నీకు డౌట్ వచ్చిందండి ఆ వ్యక్తి మీద. అప్పుడు ఏం చేస్తావు? డబ్బు ఉంటుంది ఇవ్వడానికి, ఏమంటావు? లేవు నా దగ్గర, ఏమనుకో, మాకు ఈసారికి ఇవ్వలేకపోతున్నాను, ఈసారికి నీకు ఆ వ్యక్తి అశ్రద్ధపరుడు, ఆ వ్యక్తి నీ వస్తువులు పాడు చేస్తున్నాడు. నేంట లేదండి మా ఇంట్లో ఏదో ఇదివరకు ఉంది కానీ ఎక్కడో పెట్టి కనపడలేదు, జరుగుతుంటే అండి. అంటే ఏంటిది? అతని యొక్క అపనమ్మకత్వం, అతని యొక్క నష్టపరిచే విధానాన్ని బట్టి నువ్వు భద్రపరచుకుంటుంటావు. నీకు అర్థమవుతుందా? ఇక్కడే విశ్వాస సంబంధులే అంటే అర్థం ఏంటంటే ఎల్లప్పుడూ దేవుని ఎడల ఆయన వాక్యం ఎడల ఒకే రకమైన నమ్మకం. హల్లెలూయా. స్థిరమైన నమ్మకం. హల్లెలూయా. అది మంచి అయినా ఏది జరిగినా కానీ దేవుని గురించి నువ్వు ఇచ్చే సాక్ష్యము విశ్వాసము అంటారు. హల్లెలూయా. ఈ సందర్భాలు కాబట్టి నువ్వు ఎల్లప్పుడు కూడా నువ్వు దేవునిని అవమానపరచుటకు, ఆయన నాకు ఏది చేయలేదంటానికి, ఆయన నిందించుటకు నువ్వు ఎప్పటికీ అర్హురాలువి కాదు. దేవుడు తన వాక్యమును బట్టి నడిచేవారిని, దేవుడు తన వాక్యానికి విధేయత చూపేవారు, దేవుడు తన వాక్యాన్ని గౌరవించిన వారిని దేవుడు హల్లెలూయా లేమిలో అంటే కొరతలలో దేవుడు వారికి సమృద్ధినిచ్చాడు. హల్లెలూయా. ఎన్నిక లేని వారిని బలవంతులుగా చేశాడు. హల్లెలూయా. మనము చూస్తాం, మనం షడ్రక్ మేషక్ అబేద్నెగోలు చూస్తాం, మనం చూస్తే దానియేలును చూస్తాం, మనం చూస్తే యోబును చూస్తాం, మనం చూస్తే ఇంకా అనేక మంది దానియేలును చూస్తాం. వారు దేవునికి భయపడినప్పుడు, వారు దేవుని మాటను విన్నప్పుడు, దేవుని ఎడల వాళ్ళు విశ్వాస పాత్రులుగా ఉన్నప్పుడు దేవుడు వాళ్ళ స్థితిగతులను ఆ దేశానికి, ఆ ప్రాంతానికి తెలిసి వచ్చే విధంగా వారిని పైకి లేవనెత్తాడండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దావీదు విషయంలో మనం చూసుకున్నట్లయితే మరి 2వ సమయంలో దావీదు యొక్క సింహాసనాన్ని స్థిరపరుస్తాను అని ప్రమాణం చేశాడు, నిబంధన చేశాడు. హల్లెలూయా.
తర్వాత అండి, నేను షార్ట్ కట్ ముగిస్తున్నాను 5 నిమిషాలు. అతల్య అక్కడ చనిపోతుంది. తర్వాత బబులోని యొక్క బహిష్కరణ జరుగుతుంది. తర్వాత దావీదుకు కుమారుడు పుట్టి తను కూడా సొలొమోను కూడా ఒక అన్య స్త్రీని చేసుకొని తను కూడా తప్పిపోతారండి. తను కూడా తప్పిపోతాడు. కానీ చెప్పండి, కానీ దేవుడు ఒక నిబంధన చేశాడు. ఏం చేశాడు తెలుసా? నేను మనుషులు శిక్షించినట్టుగా శిక్షిస్తాను, కానీ నా కృపను దూరం చేయను. నీ చేతులతో కాదు, నీ కొడుకు చేతులతో నేను మందిరాన్ని నిర్మించుకుంటాను. నా నిబంధన స్థిరపరుస్తాను నీలో నుండి. హల్లెలూయా. నీ రాజ్యాన్ని నేను స్థిరపరిచి, హల్లెలూయా, నీ రాజ్యాన్ని నేను కాపాడి దాన్ని నేను స్థిరపరుస్తాను అనే ఒక మాట. దావీదు తర్వాత చెడ్డ పిల్లలు పుట్టారండి. చెడ్డ పిల్లలు పుట్టారు. కుటుంబంలో కలహాలు వచ్చినాయి, చంపుకున్నారు. తనకు పుట్టిన వంశావళిలో చాలామంది భయంకరమైన దుష్టులు తన కడుపులో నుంచి వచ్చారు. చూడండి, అయినా చెప్పండి, అయినా దేవుడు తన నిబంధనని మర్చిపోలేదు. వారు చెడ్డవారై నష్టపోయారు, కానీ తిరిగి అదే వంశావళిలో దేవుని భయం కలిగి తన తండ్రి దేవుని యొక్క కృపనెరిగిన వాళ్ళే వారు ఒక ప్రక్క లేవనెత్తబడుతూనే ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. వారిని దేవుడు దీవించాడు. అంటే నిబంధనలో మార్పు రాలా, తన ప్రణాళికలో మార్పు రాలా. వారు ప్రణాళికలో నుంచి, నిబంధనలో నుంచి వారు దేవుని నుంచి పక్కకెళ్ళి దుష్టులై దౌర్భాగ్యులై నష్టపోయారు, కానీ ఆయన ప్రణాళికలు మారలేదు, ఆయన ఉద్దేశాలు మారలేదు, ఆయన ప్రేమ మారలేదు, ఆయన కృప కూడా మారలేదు. హల్లెలూయా. ఇక్కడ కొరింథీ సంఘంలో చివరి మాట చెప్తా. కొరింథీ సంఘాన్ని గురించి ఎల్లప్పుడూ కృతజ్ఞతలు చెప్పే పౌలు గారికే 5వ అధ్యాయం నుంచి స్టార్ట్ అయింది. 5వ అధ్యాయంలో చూసినట్లయితే ఆ సంఘంలోనికి చూడండి, లైంగిక అవినీతి అంటే వ్యభిచారము, జారత్వం అనేటువంటిది ఆ సంఘం యొక్క విశ్వాసంలోకి వచ్చింది. రెండోది ఏమొచ్చింది తెలుసా? విభేదాలు వచ్చినాయి. పౌలు గొప్ప, అపోలో గొప్ప అనే అనే భేదాలు వారి మధ్యలోకి వచ్చినాయి. అసమాధానాలు వచ్చినాయి. పునరుద్ధానం గురించినటువంటి వాళ్ళ యొక్క పునరుద్ధానం గురించి ఒక వాదోపాదాలు వారి మధ్యలోకి వచ్చినాయి. అంతేకాదండి, 15వ అధ్యాయంలో చూస్తే ఆత్మీయ వరాలను దుర్వినియోగం చేసుకున్నారు. అంతేకాదండి, ఆధ్యాత్మిక పరిపక్వతను కోల్పోయారు వాళ్ళు. ఇలా ఎన్నో విషయాలు జరిగినాయి. అయితే పౌలు గారు మొదటేమో కృతజ్ఞతలు చెల్లించాడు, ఇక్కడేమో కఠినముగా, చెప్పండి, కఠినముగా వారికి బుద్ధి చెప్పాడు, సరి చెప్పాడు. కానీ అపోస్తులుడైన పౌలు గారే కఠినంగా బుద్ధి చెప్పాడు, సరిదిద్దాడు, కానీ అన్ని రకాలు హెచ్చరించాడు. కానీ అతను దేవుడు వారికి తన కనికరము, తన కృప ద్వారా ఇచ్చిన రక్షణను వారికి దూరమైపోయినట్లుగా ఎక్కడ చెప్పలేదు. ఆమేన్ చెప్పండి, హల్లెలూయా. అంటే వారు అనేక రకాల తప్పిపోయినా దేవుని యొక్క రక్షణ వారి జీవితంలో నుంచి తొలగిపోలా. ఎందుకు తెలుసా? అది దేవుని శాశ్వత నిబంధన, దేవుని ప్రేమపూర్వక నిబంధన. హల్లెలూయా. ఇక్కడ ఎందుకు సంతోషించాలంటే, అరే మనం కూడా అనేక విషయాల్లో దేవుని వాక్యములో నుంచి, పరిశుద్ధాత్మ నుంచి దుఃఖపరిచే విధంగా ఎన్నోసార్లు మనం ప్రవర్తిస్తుంటాం, మాట్లాడుతుంటాం, అవిశ్వాసులు అవుతుంటాం, మనం ఎన్నో రకాలుగా తప్పిపోతుంటాం. కానీ దేవుని యొక్క నిబంధన నుంచి ఆయన మనల్ని ఎప్పుడు త్రోసివేయటం లేదు. అందుకే దేవుడు ఎల్లప్పుడూ మంచివాడు, ఆయన యొక్క నిబంధన శాశ్వతమైనది, ఆయన ప్రేమ ఎల్లప్పుడూ కూడా శాశ్వతమైనది. అందుకే అపోస్తులైన పౌలు గారు చివరి మాట రోమాపత్రికలో ఒక మంచి మాట అంటాడు. నాకు ఇష్టమైన మాట, మీ అందరికి ఇష్టమైన మాట. 8వ అధ్యాయము 31వ వచనం నుంచి మనం చూసినట్లయితే 36 వరకు, 8, 31, 36, ఇట్లుండగా ఏమందము, దేవుడు మన పక్షమా ఉండగా మనకు విరోధి ఎవడు? తన స్వకీయ కుమారుని అనుగ్రహించుటకు వెనుతీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకు ఎందుకు అనుగ్రహించడు? దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరమోపువాడెవడు? చెప్పండి. దేవుడు నన్ను ఏర్పరచుకోక, నన్ను క్షమించగా, ఆయన నన్ను రక్తమును కడగగా, ఆయన నా మీద నేరమోపేది ఎవడు? నీతిమంతులుగా తీర్చు వాడు దేవుడే, శిక్ష విధించేవాడు కూడా
దేవుడే. చనిపోయిన వాడు క్రీస్తు యేసు. అంతేకాదు, మృతుల నుండి లేచిన వాడు ఆయనే. ఆయన దేవుని కుడి పార్శ్వమున ఉన్నవాడై మన కొరకు విజ్ఞాపన కూడా చేయుచున్నాడు. హల్లెలూయా. ప్రాణం పెట్టితే కాదు, మనందరి కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. మన బలహీనతలో ఆయన మన కొరకు, తన పరిశుద్ధాత్ముడు మన బలహీనతలను చూసి మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. హల్లెలూయా. 35వ వచనం అందరూ చదువుదాం. 35వ వచనం, రోమాపత్రిక 8వ అధ్యాయం 35వ వచనం అందరం చదువుకుందాం. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనతైనను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనల్ని ఎడబాపునా? అందరు చెప్పండి, నన్ను ఎడబాపునా? ప్రస్తుత పరిస్థితులు, చెప్పండి, ప్రస్తుత పరిస్థితులు, ప్రస్తుత నా బలహీనతలు, నేను తప్పిపోయినా, నేను ఎలా ఉన్నా ఆయన ప్రేమ నన్ను వదిలిపెట్టదు. కొరింథీ సంఘం తప్పిపోయింది, కానీ దేవుడు తిరిగి మళ్ళీ దాన్ని తిరిగి నిర్మించుకున్నాడు. సంఘము దేవునిది. స్వరక్తమిచ్చి కొనుక్కున్న సంఘము. నువ్వు స్వరక్తమిచ్చి కొనబడిన వ్యక్తివి. ఈ కూటాలు ఎందుకు తెలుసా? తిరిగి నిన్ను బలపరచడానికి, తిరిగి నిన్ను లేవనెత్తడానికి, తిరిగి తన ప్రేమలో, మొదటి ప్రేమలో మనల్ని, సంఘాన్ని నిర్మించడానికి దేవుడి కూటాలను ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడి 3 రోజులు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు తెలుసా? తన నిబంధనను జ్ఞాపకం చేసుకోవడానికి, తన వాగ్దానాలను జ్ఞాపకం చేసుకోవడానికి. అందుకే ఈ సంఘానికి దేవుడి సంవత్సరం వాగ్దానం చేశాడు, నేను మరలా నీకు ఆరోగ్యమును కలుగజేస్తాను. ఈ సంఘస్థులు ఎక్కడ ఆరోగ్యం కోల్పోయారో తిరిగి మీరు బలవంతులుగా నిలబడుదురుగాక. సంసోను తన యొక్క నాజీరును కోల్పోయాడు, తన అభిషేకాన్ని కోల్పోయాడు. తిరిగి తన పశ్చాత్తాపడినప్పుడు దేవుడు తన జీవితంలో బ్రతికినంత కాలంలో తన శత్రువులు చంపిన దానికంటే ఆ రోజు అధికులను ఆయన చంపగలిగాడు. ఇప్పుడు వరకు ఏవి మన జీవితాలను ఏలుతూ మన బాధిస్తూ వచ్చినాయో దేవుడు దానిని త్రొక్కుటకు, నిన్ను బలవంతుడిగా చేయటకు దేవుడు ఈ 3 దినాలు ఏర్పాటు చేశాడు. దేవుడు తన నిబంధన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. దేవుడు తన వాగ్దానాలను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. దేవుడు తన ప్రేమను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. చెప్పండి, దేవుడు నమ్మదగినవాడు. దేవుడు ఎల్లప్పుడూ నమ్మదగినవాడు. ఎల్లప్పుడూ ఆయనకు మొర పెట్టవచ్చు. హల్లెలూయా. మనం అందరం ప్రార్థన చేద్దాం. ఈ 3 రోజులు కూడా లైఫ్ చేంజింగ్, జీవితాన్ని మార్చగలిగే దినములుగా మనం తీర్మానం చేసుకుందాం. దేవుడి మాటలు దీవించును గాక. ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. తండ్రి మీకు వందనాలు, తండ్రి మీకు వందనాలు. ఈ రాత్రి ప్రభువా, ఈ నగరికెళ్ళు గ్రామాన్ని ప్రేమించి, ఈ ప్రాంతాన్ని మీరు ప్రేమించి, నీ ప్రేమను మరి ఒకసారి, నీ శాశ్వతమైన ప్రేమ, నీ నిబంధన, నీ కృప మా ఎడలది తప్పిపోయేదిగా లేదు. మేమే అనేక విషయాల్లో తప్పిపోతుంటాం. మేమే నిర్లక్ష్యత చేస్తాం. మేమే నిన్ను తృణీకరిస్తాం. మేమే నిన్ను బాధిస్తాం. మేమే నష్టముల వైపు పరిగెడతాం. కానీ నువ్వు మాకెప్పుడు దూరస్తువయ్యే కాదయ్యా. క్రీస్తు ప్రేమ నుండి, మీ శక్తి నుండి, నీ కృప నుంచి మమ్మల్ని వేరు చేయగలిగినది ఏదియో లేదు ప్రభువా, ఏదియో లేదు. తిరిగి రాత్రి మీరు మా అందరినీ నీ ప్రేమను బయలుపరుస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.